యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య పర్యటించారు. ఆలేరు మండలంలో రాఘవాపురం, కొలనుపాక, శ్రీనివాస్పూర్, పటేల్గూడెం, గుండ్లగూడెం, టంగుటూరు, సారాజిపేట, తూర్పుగూడెం, గొలనుకొండ, కొల్లూరు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల సర్పంచుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య పర్యటించారు. ఆలేరు మండలంలో రాఘవాపురం, కొలనుపాక, శ్రీనివాస్పూర్, పటేల్గూడెం, గుండ్లగూడెం, టంగుటూరు, షారాజిపేట, తూర్పుగూడెం, గొలనుకొండ, కొల్లూరు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రజాపాలనలో ఎమ్మెల్యేకు తోడుగా సర్పంచులను గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఆయా గుర్తులకు ఓటు వేసి గెలిపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు అభ్యర్థులు, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పిసిసి ఉపాధ్యక్షుడు ఉపేంద్ర ఒకటే నిమిషం మాట్లాడాలి. కొలనుపాక గ్రామస్తులకు, సోదరిమణులకు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, విలేకరులకు అందరికీ పేరు పేరున నా నమస్సుమంతలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన బీర్లయ్య గారు ప్రభుత్వ అధ్యక్షతన మరి ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కొలనుపాకలో బాగా భారీ మెజార్టీతో ఎమ్మెల్యేకి ఇచ్చిర్రు. పోతున్నాయి ప్రభుత్వ నిధులతో. ఇక్కడ 20 షాపులలో ప్రభుత్వ రేషన్ కార్డు అనేది బియ్యం కోసం కాదమ్మా, పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉంటే మన పిల్లల చదువులకు ఎక్కడ వస్తుంది, పిల్లల స్కాలర్షిప్ ఎక్కడ సైనికులం సైనికులం నాయకుడై పిలాయిలన్న కదిలినాడురా. ఆ రోజు ఇదే చెట్టు కింద మీ బిడ్డగా నాకు మాటిచ్చి మంచి మెజార్టీ ఇచ్చి గెలిపి ఈ 2 సంవత్సరాల్లో 50 లక్షల పైన పండించి, ఇందిరమ్మలు ఇచ్చి, రేషన్ కార్డు ఇచ్చి, మీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మన ప్రభుత్వం ముందు మన పార్టీ తరఫున చెప్తావా? మంచి వ్యక్తికి మీ గ్రామం గురించి అహర్నిశలు మాకు ఇండ్లు కావాలి, పెన్షన్ కావాలి, రేషన్ కార్డు కావాలి, డ్రైనేజీ కావాలి, గుడి కావాలి, బడి కావాలి, ఆఖరి బుర్జు కూడా బాగు చేస్తున్న వ్యక్తి కుమారస్వామి. ఇలాంటి వ్యక్తులను గెలిపిస్తే నాతో వచ్చి కొట్లాడతాడు.
అన్నా నా ఊరికి ఇది కావాలంటాడు, లేకపోతే కుమారస్వామిని కాదని పక్క పార్టీని గెలిపిస్తే మనం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నాం, మీరందరూ ఆస్వాదించారు మీ బిడ్డగా, మరి నేను సేవ చేయడానికి ఉన్నా. మీ సమస్యలు, మీ గ్రామ సమస్యలు నా దృష్టికి తేవాలంటే గ్రామ సర్పంచ్ ఇంపార్టెంటు. ఈడ ముఖ్యమంత్రి రాని, మంత్రి రాని, నేను ఎమ్మెల్యేగా వచ్చిన గ్రామానికి బాస్, గ్రామానికి ప్రథమ పౌరుడు, గ్రామానికి సేవకుడు సర్పంచ్. ఆ సర్పంచ్ మంచి వ్యక్తి, కల్మషం లేని వ్యక్తి, అందరితోటి కలుపుకపోయి మాకు నీళ్ళు వస్తలేవన్నా, మోరొస్తలేదన్నా, ఇల్లు వస్తుందన్నా నేను కొట్లాడి తెస్తాన వ్యక్తిని చేయాలి తప్ప కిరికిరిగాలను గెలిపిస్తే 5 ఏళ్ళు కిరికిరే ఉంటుంది. ఎంత మంచిగా ఉంటుంది మంచి మనిషి, దేశానికి సేవ చేస్తాడు, గ్రామానికి సేవ చేస్తాడని నమ్మకం నాకుంది. కాబట్టి కుమారస్వామి ఉంగరం గుర్తుకు రేపు 11 తారీఖున పెద్ద ఎత్తున గెలిపియాలి. చేతిలో ఉంది. రేపు 11 తారీఖున చెల్లెగారి గుర్తు, కత్తెర గుర్తు మీద ఓటేసి మంచి మెజార్టీ గెలిపించి చెల్లె టీము 14 మంది వార్డ్ మెంబర్లను గెలిపించుకొని మీరు నాకు కానుకగా ఇవ్వాలి. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. గత 10 సంవత్సరాల పాలనకు మీరు అందించినటువంటి ఆదరణతో మీ బిడ్డగా ఇదే కొరపాక చౌరస్తాలో ఆ రోజు నాకు మాట ఇచ్చారు, భారీ మెజార్టీ ఇచ్చినటువంటి కొరపాక గ్రామానికి నేను రుణపడి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఈ 2 సంవత్సరాల్లో సుమారు 30 కోట్ల పైన ఈ కొరపాకకు నిధులు తెచ్చిన మీ అందరికీ తెలుసు. ఎన్నో రోజులుగా ఉన్నటువంటి 7 కోట్లతోటి ఆ బ్రిడ్జ్, హై లెవెల్ బ్రిడ్జ్ తెచ్చినాం. 18 కోట్లతోటి ఇది 4 లైన్ల రోడ్ తోటి సోమేశ్వర టెంపుల్ వరకు స్ట్రీట్ లైట్లతో సహా అక్కడ బ్రిడ్జితో సహా చేశాము. ఇవాళ గత 10 ఏళ్ళుగా తల్లి సోనియమ్మ ధనిక రాష్ట్రం ఇస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ధనిక రాష్ట్రంలో ఉండి కనీసం ఒక్క ఇల్లు, ఒక్క రేషన్ కార్డు, మహిళా సంఘాలకు వడ్డీలే రుణాలు సోమేశ్వర టెంపుల్ కూడా అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నా. తమ్ముడు, యువకుడు, ఉత్సాహవంతుడు, ఇంకా మీరు ఇచ్చినటువంటి అధికారం ఇంకా 3 ఏళ్ళు ఉంటది. ఓ పెద్ద మంటూ తండాల బిడ్డ, నువ్వు ఎమ్మెల్యే లెక్కలు మా బిడ్డ లెక్కన్నావు. ఈ 3 ఏళ్ళు కాదు, వచ్చే 5 ఏళ్ళు కూడా నువ్వే ఎమ్మెల్యే ఉంటావు, మన ప్రభుత్వం ఉందని చెప్తుంది. మరి ఇక్కడ నేను ఎమ్మెల్యే గెలిపించారు, మనకు ప్రభుత్వం కాంగ్రెస్ గౌరవ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, మరి తీసి టిఆర్ఎస్ కూడా బీజేపీ గెలిస్తే మన పాలకు వస్తాడా? ఇండ్లు అడుగుతాడా? రేషన్ కార్డు అడుగుతాడా? డాంబరు అడుగుతాడా? డ్రైనేజ్ అడుగుతాడా? కనీసం ఏ సమస్య అడుగుతాడా? మరి కాంగ్రెస్ ఉంటే చెల్లె నా దగ్గరకు వచ్చి, తమ్ముడు నా దగ్గరకు వచ్చి, అన్నా మా గ్రామం